God was the result of lot of sacrifices and struggles of our great ఈరోజు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఉన్నామంటే ఎందరో త్యాగాలు, ఎవరి పద్ధతిలో వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వాళ్ళందరి త్యాగాల వలన, వాళ్ళందరి రక్తదానాల వలన, ప్రాణదానాల వలన మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చింది. నిజమైన దేశభక్తిని చూపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆ దేవుని దీవెనలను అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకి ఆగస్టు 15 అంటే చాలా ఉత్సాహం నింపే పండుగ. తన జీవితాన్ని, తన సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించే వ్యక్తిని మహాత్ముడు అంటారు. ఆనాడు ఆంగ్లేయులు మన రాజుల దగ్గర నుంచి మన భారతదేశాన్ని దాచుకున్నారు. పోరాడి స్వాతంత్రం తెచ్చాడు. ఆ ఫలాలు మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అన్ని దేశాల్లో వాణిజ్యాన్ని పెంచే పని చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు మన ఇండియా అభివృద్ధి చెందిందంటే మరి పాకిస్తాన్ని, చైనాని ఎన్నే టైం యుద్ధం చేయడానికి ఈరోజు సిద్ధం ఉందంటే మనం ఇండియా అభివృద్ధి చెందించడానికి ఎలాంటి అత్యవసరం లేదు. 79 సంవత్సరాల క్రితం మన భారతదేశం బానిస దేశంగా పరాయి దేశస్తుల ఆధీనంలో ఉంది. ఎందరో మహానుభావులు సమాజ సేవే ప్రధానమని ఇంటికి ఒకరు ముందుకొచ్చి దశాబ్దాల పాటు పోరాడి సాధించిన స్వాతంత్రం.